మాజీ క్రికెటర్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం రేవంత్తో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో 15 మంది మంత్రులు ఉండగా అజహరుద్దీన్ రాకతో ఇక 16కు చేరుతుంది. మరో 2 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. అవి కూడా పూర్తయితే కేబినెట్ పరిమితి 18కి చేరుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి బలం పెంచుకోవాలని ఉవ్వెళ్లూరుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 60,000కు పైగానే ఉన్నాయి. ముఖ్య నేతలకు గాలం వేస్తే ముస్లింలు ఓట్ల తమకే వస్తాయని భావిస్తుంది. ప్రధానంగా ఆ వర్గం చేరికలపై ఫోకస్ పెట్టింది. అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుని తమ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ప్రమాణ స్వీకారం తర్వాత అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని తెలిసింది. ఇటు అజహరుద్దీన్కు ఏ శాఖ కేటాయిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అజహరుద్దీన్ 2009లో కాంగ్రెస్లో చేరారు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ మురాదాబాద్లో లోక్సభ సభ్యుడిగా గెలిచారు. 2014లో రాజస్థాన్ టోంకోలో ఓడిపోయారు. తెలంగాణకు తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు అజహర్. సుప్రీంకోర్టు కేసుతో ఆమోదం ఆలస్యమైంది. అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా గెలుపొందారు, లేకపోతే పదవి కోల్పోతారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ నేతలు సీఈఓకు లేఖ రాశారు. అజహరుద్దీన్కు మంత్రి పదవి ఓ వర్గం ఓటర్లను ప్రలోభపెట్టడమే అవుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. కేబినెట్ విస్తరణ పరిణామాలను, అభ్యంతరాలను అందులో పొందుపరిచింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మీరన్నట్టుగానే ఏదైతే మరికొద్ది సేపట్లోనే అయితే మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ మరికొద్ది సేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 3వ విడత మంత్రివర్గ విస్తరణ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు సర్వేలు కానీ లేకపోతే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సర్వేల ఆధారంగానే మెజారిటీగా 1,00,000కు పైగా కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లింల ఓట్ల కోసమే అజహరుద్దీన్కి మంత్రి క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు అజహరుద్దీన్ నిర్ణయాన్ని మాత్రం 3 నెలల క్రితమే మేము తీసుకున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితం పీసీసీ చీఫ్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక 2 పార్టీల మధ్య ప్రధానంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఒకటి, బీజేపీ నుంచి అజహరుద్దీన్ దేశానికి చేసింది ఏంటి, ముఖ్యంగా దేశానికి చేసే సేవ కంటే కూడా దేశాన్ని బదనాం చేసిన పనులు ఎక్కువగా ఉన్నాయి అజహరుద్దీన్ అని చెప్పి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు బీజేపీ నేతలు కూడా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారంపై అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నిన్ననే మనం గమనించాం. ముఖ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎలక్షన్ కొంతమంది ఒక సామాజిక వర్గాన్ని ప్రలోభ పెట్టడం కోసమే వారు తీసుకున్నటువంటి నిర్ణయంగా, ఒకవైపు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తారని చెప్పేసి కూడా వారు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి రిప్లైని బట్టే తమ నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక బీజేపీ కాంగ్రెస్ ఏదైతే 2 పార్టీలు కూడా ఒకవైపు బీజేపీ నుంచి అర్హుడు కాదని వారు, లేదు మేము 3 నెలల క్రితమే తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా 3వ విడత మంత్రివర్గ విస్తరణ 2 సార్లు జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో పార్టీ నుంచి అభ్యంతరాలు వస్తే ఈసారి మాత్రం ఏకంగా బయట పార్టీ నుంచి అంటే బీజేపీ నుంచి అజహరుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకోవడంపై కూడా పెద్ద ఎత్తునటువంటి అభ్యంతరాలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది. మరొకవైపు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగానే, ఎందుకంటే గవర్నర్ కోటాలో ఒకవైపు అజహరుద్దీన్తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఈ ఇద్దరిని కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగానే ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని
వారు అడుగుతుంటే ఇప్పటికీ 6 నెలల పాటు ఎమ్మెల్సీగా నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల పాటు కొనసాగొచ్చు. ఆ తర్వాత ఈ ఎమ్మెల్సీ కాకపోతే ఇంకో ఎమ్మెల్సీగానైనా ఇచ్చి మంత్రిగా కొనసాగించాలని చెప్పి చూస్తున్నారు. ముఖ్యంగా ఒకటి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకైతే ఒకటి జూబ్లీ హిల్స్తో పాటు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మెజార్టీ కులాలైనటువంటి మైనార్టీలు కానీ లేకపోతే యాదవ సామాజిక వర్గం కానీ లంబాడాలకు కానీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి హైదరాబాద్ కోటాలో అజారుద్దీన్ని ఒకవేళ వాళ్ళు కనుక చెప్పగలిగితే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెజారిటీగా ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఈ 2 టర్మ్స్ కూడా వర్కౌట్ అవుతాయని చెప్పి పార్టీ భావించింది. కాబట్టి అజారుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో చర్చ అయితే జరుగుతుంది. రాజేంద్ర, అంటే మరోపక్క ఇటు బీజేపీ సిఈసికి ఫిర్యాదు చేయడం, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పడం, ఇటు ఏ నిర్ణయం తీసుకుంటారని నిన్న వరకు ఉత్కంఠ నెలకొంది. అంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే అవకాశం కనిపిస్తుందా? రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఇసి చెప్పినది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకవైపు లీగల్ ఒపీనియన్ తీసుకుంటూనే మరొక వైపు ఎక్స్పర్ట్స్గా ఎవరైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి విషయంలో ఎక్స్పర్ట్స్ అయితే ఎవరైతే ఉంటారో వారి నిర్ణయం కూడా, వారి దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు సేకరించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇది ఎన్నికల నియమావళికి లోబడే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ బలంగా భావిస్తుంది. రాజేంద్ర, చూడాలి మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎంతసేపు పట్టే అవకాశం కనిపిస్తుంది? ప్రమాణ స్వీకారానికి ఎవరెవరో హాజరు కానున్నారు? మొత్తం ప్రమాణ స్వీకారం మరికొద్ది సేపట్లోనే ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆ డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులంతా కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే 12:15కి యాక్చువల్గా అనుకున్నటువంటి టైం ఖచ్చితంగా ఆ సమయానికి ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. రాజేంద్ర, అంటే శాఖకు సంబంధించిన చర్చ కూడా నడుస్తుంది. ఏదైతే ప్రధానంగా ఉన్న ముఖ్య శాఖలన్నీ కూడా ఆల్రెడీ ఆక్యుపైడ్లోనే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న విద్యాశాఖ కానీ లేకపోతే హోంశాఖ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. అందులోంచి ఏదైనా శాఖ తీసి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి శాఖ అజరుద్దీన్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది? అంటే ఒకటి ముఖ్యంగా 2 గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి చర్చ కనుక మనం చూస్తే, ఒకటి అజారుద్దీన్ స్వతహాగా తాను క్రికెటర్ కావడం, ఒకటి స్పోర్ట్స్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటువంటి మినీ స్టేడియంల నిర్మాణాలు కానీ లేకపోతే స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావడం, అంటే క్రీడాకారుడిగా తనకున్నటువంటి ఇంట్రెస్ట్కు తగ్గట్టుగానే అజారుద్దీన్కి ఒకటి క్రీడా శాఖతో పాటు హోం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చూడాలి, కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం తర్వాత సాయంత్రానికి అజారుద్దీన్కి కేటాయించే శాఖలపై కూడా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేంద్ర, ముఖ్యంగా ఈ 2 శాఖలపై, ఒకటి ఆ స్పోర్ట్స్తో పాటు 2 హోం, ఈ రెండింటిపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. చూడాలి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తంగా అజారుద్దీన్ మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తంగా అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో గవర్నర్ రాజ్భవన్లోనే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, నాయకులు హాజరు కానున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 60% వరకు ముస్లిం ఓటర్లు ఉన్న నేపథ్యంలోనే అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో వాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. సీఎం రేవంత్తో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో 15 మంది మంత్రులు ఉండగా అజారుద్దీన్ రాకతో ఇది 16కు చేరుతుంది. మరో 2 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. అవి కూడా పూర్తయితే క్యాబినెట్ పరిమితి 18కి చేరుతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి బలం పెంచుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 60,000కు పైగానే ఉన్నాయి. ముఖ్య నేతలకు గాలం వేస్తే ముస్లింల ఓట్లు తమకే వస్తాయని భావిస్తుంది. ప్రధానంగా ఆ వర్గం చేరికలపై ఫోకస్ పెట్టింది. అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుని తమ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ప్రమాణ స్వీకారం తర్వాత అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని తెలిపింది. ఇటు అజారుద్దీన్కు ఏ శాఖ కేటాయిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్లో చేరారు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ముజరాబాద్లో లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. 2014లో రాజస్థాన్ టోంకోలో ఓడిపోయాడు. తెలంగాణకు తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు అజార్. సుప్రీంకోర్టు కేసుతో ఆమోదం ఆలస్యమవుతుంది. అయితే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా గెలుపొందాలి, లేకపోతే పదవి కోల్పోతారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ నేతలు సీఈఓకు లేఖ రాశారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఓ వర్గం ఓటర్లను ప్రలోభపెట్టడమే అవుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. కేబినెట్ విస్తరణ పరిణామాలను, అభ్యంతరాలను అందులో పొందుపరిచింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది.